నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో జమిలీ సంబంధించిన అంశం ప్రధానంగా తెరపైకి వస్తుంది. వారి యొక్క విశ్లేషణ తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, కేంద్ర ప్రభుత్వం బీజేపీ చాలా సంవత్సరాలుగా ఒకే దేశం ఒకే ఎన్నికను ఎలాగైనా వచ్చే ఎన్నికలను నిర్వహించడానికి మొత్తం సిద్ధం చేసుకుంది. లేటెస్ట్గా ఈ జేపీసీకి ఈసీ ఎలక్షన్ కమిషన్ ఏమన్నదంటే 6 నెలల ముందు మేము చెప్తే మేము సిద్ధంగా ఉన్నాము, జమిలీ ఎన్నికలు మేము నిర్వహిస్తామని కూడా ఇటు ఈసీ చెప్పింది. సో ఏం జరగబోతుంది? ఒకే దేశం ఒకే ఎన్నిక జరగబోతుందా? ఏం దాని పరిణామాలు ఏంటి? అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మనకి రాజ్యాంగం వచ్చినాక ఫస్ట్ జరిగినప్పుడు భారతదేశంలో ఓకే 1951-52లో అప్పుడు జరిగినప్పుడు గ్రామ పంచాయత్ టు పార్లమెంట్ ఒకటేసారి జరిగినాయి. దాని తర్వాత రెండోసారి అట్లనే జరిగింది, మూడోసారి ఎవ్రీ 5 సంవత్సరాలు. దాని తర్వాత మళ్ళీ ఆ యొక్క సీక్వెన్స్ మారిపోయింది. కొన్ని గ్రామాలలో సర్పంచులు చనిపోవటం తోటి మళ్ళీ బై ఎలక్షన్స్ రావటము, లేకపోతే కొన్ని రాష్ట్రాలలో అదేంది ప్రభుత్వాలు పడిపోవటము, లేదా ప్రెసిడెంట్ రూల్ పెట్టడము, అట్లా పోయి ఆ సీక్వెన్స్ మారిపోయి సంబంధం లేకుండా అయిపోయింది. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కాకుండా అక్కడ ఉన్న లోకల్గా ఉన్న ప్రకారం జరుగుతున్నాయి. ఈ లోపల మధ్యన ఇంకొక 2 అంచెలు వచ్చినాయి ఎలక్షన్. అంతకుముందు ఓన్లీ గ్రామ పంచాయతీలు, ఇది మన అసెంబ్లీ అండ్ పార్లమెంట్. మధ్యన మళ్ళీ లోకల్ బాడీస్ వచ్చినాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ. సో ఇప్పుడు 5 అంచెల మన ప్రజాస్వామ్యం అంటే గ్రామము, తర్వాత మండలము, జిల్లా పరిషత్, స్టేట్ అంటే ఎమ్మెల్యేని ఎన్నుకోవటము, అసెంబ్లీ, తర్వాత ఈ పార్లమెంటు. సో ఇది కాబట్టి ఇది సాధ్యము. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు జరుగుతలేదు, ఇప్పుడు జరగాలి అని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, అది మన ప్రధానమంత్రి గారు ప్రజల్లోకి తీసుకెళ్లారు. సో దాని మీద జేపీసీ, దాని తర్వాత 1 మ్యాన్ కమిటీని వేశారు మన ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ కోవిద్ గారు. అయిపోయింది. సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాకు వీఆర్ రెడీ, మాకు 6 months బిఫోర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మేము చేస్తాము అని చెప్పి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇచ్చారు. ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ దీనికి హెడ్డింగ్ కూడా మోరాలెస్ బీజేపీ వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు కూడా అంటే బీజేపీ కాకుండా చైర్మన్ ఒకవేళ వేరే వాళ్ళు ఉన్నా కానీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ పార్లమెంట్లో లోక్సభలో కమిటీస్ అయితే లోక్సభ, రాజ్యసభలో కమిటీస్ అయితే రాజ్యసభ కమిటీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ మెంబర్స్ని కొన్నిటి జాయింట్, ఇది జిఎపిసిగా జాయింట్ పార్లమెంట్ కాబట్టి దీంట్లో బీజేపీ వాళ్ళ సభ్యత్వం ఎక్కువ ఉంటుంది, రాజ్యసభ లోక్సభని తీసుకున్నా కానీ. సో ఇప్పుడు అది కూడా ఆమోదం వస్తుంది. సో నౌ దిస్ కంట్రీ అండ్ దిస్ ఓటర్స్ and all political parties more or less should prepare for జమిలీ ఎలక్షన్స్. సో ఇది మనకి క్లారిటీ ఉంది. ఇంకా రెండోది, ప్రజల్లో ఏమనుకుంటున్నారు అంటే కూడా ప్రజలకు కూడా ఒకసారి ఎలక్షన్ అయితే అయిపోతుంది కదా అనేది, ఇంకా తర్వాత గుడ్ గవర్నెన్స్ వస్తుంది, లేదా మాటికి ఎలక్షన్స్ అని ఇదంతా ఎందుకు అనేది అది ఒకటి ఉన్నది. ఇంకా మూడవది ఏంది అంటే, ఇప్పుడు ఈ బీజేపీ ఏదైతే ఉందో దీనికి ఇవాళ ఎవరు నాయకత్వము అంటే, ఇవాళ మీరు తక్కువ అని చెప్తే బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అంటే పేరు చెప్పలేరు. మీకు జర్నలిస్ట్గా నాకు అడ్వకేట్ అమిత్ షా కాదు, మోడీ అంటారు. నితిన్ నంబి అని ఎవరు చెప్పారు. ఇంతకుముందు జేపీ నడ్డా కూడా తెలియదు. ఇప్పుడు బీజేపీ అంటే మోడీ, అమిత్ షానే మీరు అన్నట్టు. ఇక మూడో వ్యక్తి పేరు తెలియదు. అదే ఇందులో ఏమవుతుంది అంటే, మోడీ గారు ఏజ్ ఇప్పుడు రేపు సెప్టెంబర్ 17కి ఇప్పుడు 75 క్రాస్ అయ్యి 76 నడుస్తుంది. ఇప్పుడు 76 క్రాస్ అయ్యి 77కి వస్తాడు. సో 77 yearsలోకి ఎంటర్ అయినాక ఇంకా ఇప్పుడు జెన్జీ తోటి వీళ్ళు కనెక్ట్ కాలేరు. ఇప్పుడు కొత్త తరం అంతా ఇప్పుడు మోడీ గారు 2014లో కనెక్ట్ గానే వరుసగా ఎన్నికల్లో గెలుచుకుంటూ వస్తారు అన్ని రాష్ట్రాల్లో. అది వేరే సమస్య. ఇప్పుడు వరుసగా ఎలక్షన్ గెలుచుకుంటూ వస్తున్నారు అంటే అందులో ఎంత తొండి చేశారు, ఎంత నీతి ఉంది అనేది సెకండ్ సబ్జెక్టు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఒకటి ఆయనది వయసు మీద పడుతుంది. ఇప్పుడు ఆయన 2014లో ఉన్నప్పుడు ఇవాళ రేపు 29లో ఎలక్షన్ పెడితే ఆ రోజు వాడు పుట్టలేదు. ఈయన 14 నాడు నేను భారతదేశానికి మన్మోహన్ సింగ్ కాదు నేనే ఆల్టర్నేటివ్ వచ్చినప్పుడు వాడు గర్భంలో కూడా లేనోడు ఇలా బయటకు వచ్చి 29లో ఓటేయాలి. అలాంటప్పుడు వాడు ఎట్లా కనెక్ట్ అవుతాడు మోడీతోటి?
ఓకే. ఇప్పుడు మీరు నేను కరెక్ట్ అవుతున్నాం, అర్థమైంది. ఎందుకంటే మనం మన్మోహన్ సింగ్ని చూసాము, అంతకుముందుకు ఏదో అది అది వాజ్పేయి గారిని చూసాము, కాబట్టి సరే వాజ్పేయి గారి ఎన్డీఏ మిక్స్డ్ గవర్నమెంట్, ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు, కొన్ని చేయలేకపోయాడు. ఇది కూడా అంతే, యూపీఏ 1 యూపీఏ 2 కూడా కోalition గవర్నమెంట్. ఈయనకు మన మోడీ గారికి ఉన్నట్టు ఏకఛత్రాధిపత్యంగా లేదు, పూర్తి స్థాయిలో బలం లేదు. ఇప్పుడు ఎవరి దగ్గర నెంబర్స్ ఉంటే ఒక స్ట్రాంగ్ లీడర్ అవుతాడు, ఆ స్ట్రాంగ్నెస్ తోటి మూర్ఖత్వం కూడా వస్తుంది. ఇప్పుడు ప్రజలకు అదొక బాధ, ఈ మూర్ఖంతోటి మనం పెట్టుకోలేమని కూడా. ఇప్పుడు ఆ యంగ్ ఫెలోస్ ఈ మూర్ఖంతోటి కనెక్ట్ కాలేరు. అంటే మూర్ఖుడు ఎవడు అనేది నేను మోడీ అని చెప్పట్లేదు ఇక్కడ, కానీ ఒక లీడరు పదే పదే గెలుచుకుంటూ వస్తే కూడా ఇంకా ఆయన ఒక ఏకఛత్రాధిపత్యం, రాజు నుంచి చక్రవర్తి, ఇంకా చక్రవర్తి తర్వాత ఇంకా నేనే దేవుణ్ణి అనుకుంటాడు, ఇంకా దేవుడి నుంచి మూర్ఖత్వం వస్తుంది, ఇంకా దైవత్వంతో మూర్ఖత్వమే, ఇంకా వేరే భాష లేదు ఈడ. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా ఇంకా 3వ టర్మ్ అయిపోయింది రా భయ్, ఆయన ముసలోడు అయిపోతున్నాడు, ఇంకా మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ మీరు ప్రత్యామ్నాయ లీడర్షిప్ చూపిస్తలేదు, కనీసం రాహుల్ గాంధీని ఎన్నుకుందాము, ఆయన కొంచెం ఇప్పుడు టీ షర్ట్ వేసుకొని కొంచెం జిమ్ చేసి కొంచెం జంజీతో కలుస్తున్నాడు, సో ఆయననైనా పెట్టుకుందామనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కొత్తవాడు కనెక్ట్ అవుతాడు, 18 ఏళ్ళ ఓటర్ కుర్రవాడు కూడా. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, కంపల్సరీ మోడీ ఓల్డ్ కాకుండా ఇప్పుడు అదే జమిలీ ఎలక్షన్స్ ఇప్పుడు పెట్టి ముందస్తు ఎలక్షన్స్ పెట్టకుంటే ఎప్పుడు రావాలి పార్లమెంట్ ఎలక్షన్లు? ఏప్రిల్, మే, జూన్ 2029. అంటే ఇప్పటి నుంచి ఇంకా 3 సంవత్సరాలు. అప్పటికి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇవాళ 76 ఏళ్ళు ఉన్నాయన 79-80 ఏళ్ళకి వస్తాడు. ఈజ్ అనే ఏజింగ్ పర్సన్. ఇప్పుడు వీళ్ళకి అర్థం కావట్లే, ఎవరికి అర్థం కావట్లేదు, మీ ఒక్కరికే కాదు, నాకని కాదు. ఇప్పుడు మోడీ ప్రధాని చూడడానికి ఫిట్ గా ఉన్నాడు, యాక్టివ్ గా ఉన్నాడు. ఫిట్ ఉండంటే ఆయన ఏమన్నా మన కేసీఆర్ గారి మాదిరిగా ఏమన్నా విజువల్స్ ఉన్నాయా? ఇప్పుడు ఆయన జారి పడ్డాడు, లేకపోతే విజువల్స్ ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ఏమంటాడు, నేను రోజుకి 20 గంటలు పనిచేస్తున్నా అది అని చెప్పిండు. ఎప్పుడైతే జగన్ ఆయనను అరెస్ట్ చేసిండో అప్పుడు రెగ్యులర్ బెయిల్ రాకుంటే మెడికల్ బెయిల్ కోసం పోయిండు. పోయినప్పుడు ఏమన్నాడు, నాకున్న ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ నాకే ఉన్నాయని చెప్పిండు, అని బెయిల్ మీద వచ్చిండు. అట్లా ఇది కూడా అంతే. ఇప్పుడు ఈ రోజు దానిక 76 ఏండ్లు ప్రతి కుటుంబంలో ఉన్నారు, 75 ఏళ్ళ వాళ్ళు, వాళ్ళకి ఏం రోగం రాదా, బీపీ రాదా, షుగర్ రాదు, ఏం రాదు. ఏమైనా మోడీ గారు ఉన్న అథ్లెట్ ఆయన ఉన్న ఇప్పుడు అంత గవాస్కరు అది ఎవరు ఆయన మన అది సచిన్ టెండూల్కర్ భారత రత్న చిన్ని రన్స్ కొట్టినోడు కూడా ఇవాళ బ్యాట్ ఇచ్చి కొట్టమంటే కొడతాడా? ఇప్పుడు ఆయన కపిల్ దేవ్ ఉన్నాడు, ఆ రోజు 83లో కప్పు తెచ్చినప్పుడు ఎట్లున్నాడు, ఈ రోజు ఎట్లున్నాడు? కామెంట్ చేస్తున్నాడు. అవునండి, వృత్తి మారిపోయింది. కాబట్టి ఇప్పుడు కూడా 2014 ఉన్న మోడీ ఏప్రిల్ 2029కి ఈజ్ అన్ఫిట్ టు బి ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, జమిలీ ఎలక్షన్స్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ 2026లోనే కంప్లీట్ చేయాలి. చాలా మంది ఏమనుకుంటారంటే 2029 తర్వాత ఒక 6 నెలలు సంవత్సరం లేటుగా జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అన్నట్టు కూడా భావిస్తున్నారు. మీరేమో ముందస్తు అంటున్నారు. చాలా ముందస్తు పెట్టాలి. మోడీ గారి ఆరోగ్యం దృష్ట్యా, ఆయన ఏజ్ దృష్ట్యా 2026లోనో 27 రేపు ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఎలక్షన్స్ తోటి పెట్టి క్లోజ్ చేసేస్తే అప్పుడు 5 సంవత్సరాలు ఉంటాడు. లేకుంటే 2029కి ఏది ఏప్రిల్, మే, జూన్కి అప్పటికి మోడీ గారు 79 నుంచి 80 ఏండ్లకు వస్తాడు. అప్పటికి కొత్త తరం ఇవాళ ఓటర్ కాని వాడు ఆ రోజు ఓటర్ అయ్యి మా తాతను ఎందుకు ఎన్నుకునేది, మా బాబాయినో మా అంకుల్నో అనుకుంటారు. సో అవకాశం లేకుండా ముందే ఎన్నికలకు వస్తే మోడీ గారికి క్లియర్గా తెలుసు. ఎందుకంటే ఆయన వచ్చిందే అప్పుడు ఆయన 60 ఏండ్లు ఉన్నాడు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ని ఓ బుడ్డా హోగయా అన్నాడు, సోనియా గాంధీని ఆమె ఓల్డ్ లేడీ, ఆమె ఏం చేయగలుగుతుంది, ఓల్డ్ పార్టీ ఓల్డ్ లేడీ అని మాట్లాడిండు. మొన్న అంత నవీన్ పట్నాయక్ను కూడా అంతే, ఇంకా ఏజ్ వైజ్ నవీన్ పట్నాయక్ చిన్నవాడు ఈయనకన్నా, కానీ చూసేందుకు ఏంటంటే వాళ్ళు అంత ఈ గ్లామరస్గా ఉండరు. వాళ్ళు ఏదో లాల్చీ పైదాం వేసుకొని హవాయి చెప్పలు వేసుకొని తిరుగుతుంటారు. ఈయన మాదిగా సూట్లు గీట్లు వేసుకొని గంటలు మేకప్ చేయరు. కాబట్టి ఆయనని బుడ్డా హోగయా అని చెప్పిండ్రు. సేమ్ ఉన్న ఇతని ఎవరు నితీష్ కుమార్ని కూడా, నితీష్ కుమార్ కూడా ఈయనకన్నా 2 ఏండ్లు చిన్నోడు. ఆయన కూడా మతి స్థిమితం లేదు, మెంటల్లీ బ్యాలెన్స్ అయిపోయిండు, ఆయనకు రాజ్యసభ ఇద్దామని పంపించేశారు. అంటే ఒక చిన్న రాష్ట్రాలు ఒరిస్సాని, బీహార్ని, ఆయన బీహార్ 2005 నుంచి పాలించినోడు, నువ్వు ప్రపంచాన్ని ఇప్పుడు 145 కోట్లు
రేపు భారతదేశానికి మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ అది మన ఏప్రిల్ మే జూన్ 2029కి ఇంకో 15 కోట్లు యాడ్ అవుతారు. 160 కోట్ల సమస్యలు ఈయన ఏం తీర్చగలుగుతాడు? రెండోది ఇప్పుడు ఆయన ఎన్నుకుంటే అప్పుడు ఆయన ఏజ్ నెక్స్ట్ ఎలక్షన్కి 30-34కి 85 ఏండ్లు అవుతాయి. ఇంకా కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, ఘోరంగా తయారవుతాడు. సో మన భారతదేశము ఇప్పుడు ఆయన చెప్పినట్టు డెమోగ్రఫిక్ అని ఎట్లయితే మోడీ గారు చెప్తారో, యూత్ అంటారో, దిస్ ఇస్ కంట్రీ బిలాంగ్స్ టు ద యంగ్స్టర్స్ అన్నప్పుడు వీ వాంట్ ఏ యంగ్స్టర్. అంటే యంగ్స్టర్ అని నెరి కుర్రోడు 25-30 ఏళ్ళు 35 ఏళ్ళలోని కాదు, కానీ 50-55-60 ఏళ్ళోడు నాయకత్వం వహించాలి. అందుకనే వన్ ఆఫ్ ద రీజన్ నితిన్ నంబిన్ తీసుకొచ్చారు. అతను 41 ఏళ్ళే. ఈవెన్ ఆయన అమిత్ షా ఆరోగ్యం కూడా బాగుండదు. ఆయన ఏజ్ నాకన్నా 3-4 సంవత్సరాలు పెద్దోడే, కానీ ఓ బట్టతల బొజ్జ గిజ్జ వచ్చి ఘోరంగా ఉంటాడు ఆయన. మనం సినిమాలో మనం టీవీలో చూసింది వేరు, నేను వ్యక్తిగత వీళ్ళని చూశాను దగ్గర నుంచి. హావ్ సీన్ యూ లైక్ దిస్ 1-to-1 మీటింగ్స్. అమిత్ షా మీరు దగ్గర నుండి చూసిన వ్యక్తి చాలా పొట్టిగా ఉంటాడు. షీఈ్ వెరీ షార్ట్ పర్సన్, వెరీ అంటే మంచి గుడ్ లిజనర్, ఓపిక వింటాడు. అండ్ హీ కెనాట్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్ ఆల్సో. అది ఉంది, అది హిందీనే మాట్లాడలేరు. మోడీ గారు కూడా ఇంగ్లీష్ తక్కువ మాట్లాడేది, హిందీ. బట్ ఇద్దరు వింటారు. మోడీ గారేమో స్పీచ్లు ఇవ్వటంలో దిట్ట. ఇట్లా మాట్లాడేటప్పుడు 1-to-1లో హీ విల్ లిజన్ మోర్. మనల్ని మాట్లాడిస్తాడు, ఆయన వింటాడు. ఇవి కొన్ని నాయకత్వ లక్షణాలు అవి కేసీఆర్ లో కూడా ఉన్నాయి. అంటే వ్యక్తిగతంగా ఉన్నప్పుడు వాళ్ళ అవతల వ్యక్తి దగ్గర నుంచి మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో నేను వాళ్ళని ఎప్పుడు గుజరాత్లో సీఎం, నేను 2006-2008 గుజరాత్లో నేను బిజినెస్ చేసినప్పటి నుంచి నాకు వాళ్ళు తెలుసు. కాబట్టి ఇవాళ వాళ్ళు పెద్దోళ్ళు కావచ్చు, కానీ దే ఆర్ యాక్సెసిబుల్. ఇప్పుడు ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలనే కొంచెం హోదా గీదా ఉంటుంది. మీరు వేరే దగ్గరికి పోతే ముఖ్యమంత్రిని కూడా ఈజీగా అప్రోచ్ కావచ్చు. మీరు వెస్ట్ బెంగాల్ అయినా, గుజరాత్ అయినా, నార్త్ ఈస్ట్ అయినా, ఈవెన్ మన మహారాష్ట్రలో కూడా టు లార్జ్ ఎక్స్టెంట్, ఎక్సెప్ట్ బాంబేలో ఏదైనా థ్రెట్ ఉంటుందని, కానీ వాళ్ళ గ్రామాల దగ్గర పోతే, వాళ్ళ నియోజకవర్గాల పోతే ఈజీ అప్రోచబుల్. మన దగ్గరనే ఈ హోదాలు, గన్మెన్లు, 2+2 ఇవన్నీ హడావుడి, కానీ ఇప్పుడు ఇక్కడ కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు ఉన్నట్టే ఉంటారు అక్కడ కూడా. సో మోడీ గారు కూడా ఏముంది, మొన్న ప్రధానమంత్రి అయిన దానికి గుజరాత్ ఉన్నప్పుడు మన స్కార్పియోలో తిరిగేటోడు. 2+2 అంతే. ముందర ఒక స్కార్పియో, ఇంకో మాదిగా పెద్ద కాన్వాయి, ఏదో ల్యాండ్ క్రూజర్లు ఇవన్నీ లేవు. లేదు. దాంట్లో ఈ ఆ సింప్లిసిటీకి ఒప్పుకోవాలి. సింప్లిసిటీ అని కాదు, కానీ అక్కడ ఉన్న ప్రోటోకాల్స్ అట్టున్నాయి. సార్, లాస్ట్గా జమిలీ ఎన్నికల ప్రాసెస్ ఎట్లా ఉండబోతుంది? ఎలాంటి స్లోగన్తో కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ వెళ్ళే అవకాశం ఉంది? నిజంగా జమిలీ తర్వాత ఏం జరగబోతుంది అనే ఒక క్వశ్చన్ అందరిలో ఉన్నది. నిజంగా ఎన్నికలు ఉంటాయో ఉండవో అని చాలామంది మాట్లాడుతున్నారు. మీకేమైనా అభ్యంతరం ఉందా? ఇప్పుడైతే చూడండి, ఈ మొన్న జరిగిన ఎలక్షన్స్ ఏది వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాము, పాండిచ్చేరి, ఇంకెక్కడ జరిగిన అది మన 5 రాష్ట్రాలు, కేరళలో. సో కేరళలో కాంగ్రెస్ వచ్చింది. సరే, అది 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ వచ్చింది. తమిళనాడులో ఒక టర్మ్ తర్వాత మళ్ళీ కొత్తని పట్టుకొచ్చారు. అసలు అన్యూన్యంగా అది అసలు అండర్ డాగ్ అంటాము. అది ఎవరు ఊహించినట్టు, ఎవరు ఆయన మీద బెట్టింగ్ చేయలే ఈయన గెలుస్తాడని. ఓన్లీ డిఎంకే లేకపోతే మోడీ గారు ఆయన ఏఐడిఎంకే వాళ్ళది ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అనుకున్నారు. అనూహ్యంగా 108 సీట్స్ వచ్చినాయి. ఒక మార్జిన్ కి ఒక 10-12 సీట్లు తక్కువనే అన్నారు. బట్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. అక్కడ డిఎంకే అది ఇండియా అలయన్స్ ఉందా లేదా తెలియదు. ఇప్పుడు ఉందంటారు, లేదంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక 2 మీటింగ్లు అయితే వాళ్ళు బైకాట్ చేశారు. సో తర్వాత తమిళనాడు అయిపోయింది. ఇప్పుడు కొత్త నాయకత్వం వచ్చింది తమిళనాడులో. ఇప్పుడు బీజేపీ అదే పట్టుకుంది. ఇప్పుడు దేశం మొత్తం కూడా ఇట్లనే ఎవడో ఒకడు పుట్టుకొని వచ్చిండు. అందులో గ్లామర్ అన్న ఉండాలి, అంటే సెలబ్రిటీ, లేదా డబ్బులు అన్న ఉండాలి. ఇప్పుడు ఈ పార్టీ ఒక రాష్ట్రంలో, ఇప్పుడు తెలంగాణ ఉంది అనుకోండి, నాకు కరెక్ట్గా ఒక ఎవరన్నా ఒకళ్ళు స్పాన్సర్షిప్ మాదిగా ఇచ్చి, ఇప్పుడు మనం స్పాన్సర్షిప్స్ అడుగుతుంటాం కదా, అట్లా నాకు ఒక 100 కోట్లు ఇస్తే నేను ఒక పార్టీ పెట్టి ప్రభుత్వాన్ని తీసుకురాగలుగుతా అధికారంలోకి. అధికారం తీసుకురాకుండా కింగ్ మేకర్. సో ఇప్పుడు ఆ గేమ్ బీజేపీ వాళ్ళకి అర్థమైంది. మనం ఎక్కువ టైం ఇస్తే జమిలీ ఎలక్షన్స్ పెట్టకుంటే అవుతుందని. రెండోది ఏముంది, వెస్ట్ బెంగాల్లో పార్టీని చీల్చి జెండాడేశారు. వాళ్ళ దాహం ఎక్కడికి అయిపోయిందంటే గెలవటమే కాదు, ఆ మిగిలిన ఓడిపోయిన టీఎంసీలో గెలిచిన 80 మందిని 60 మందిని మళ్ళీ వాళ్ళు బి టీమ్ గా తయారు చేసుకున్నారు. ఏది చంపడం, మళ్ళీ చంపటం. అట్లా
ఇప్పుడు రాజ్యసభలో ముగ్గురు నలుగురు రిజైన్ చేపించి మళ్ళీ బీజేపీ గెలిపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ గేమ్ ఏమైంది అంటే ఇప్పుడు ఓటర్గా మీకు నాకు సంబంధం లేకుండా సరే ఎలక్షన్స్ పెడతారు. ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ పెట్టినాక మనం ఎవరినో ఒకరిని గెలిపిస్తే 99% బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నారు. ఎందుకంటే మోడీ అదర్స్లో ఎవరు లేరు. ఇప్పుడు రీజనల్ పార్టీస్ డౌన్ అయిపోయినాయి. ఇదంతా వీళ్ళకి ధైర్యం ఎప్పుడు వచ్చింది? మోడీ గారికైనా ఈ బీజేపీకైనా జమిలీ ఎలక్షన్స్ ఎంత తొందరగా పెడితే మనం ఇంకొక 5 ఏళ్ళు అధికారంలో ఉంటాము. దీన్ని డిలే చేస్తే రెగ్యులర్గాను మీరు చెప్పినట్టు 29లో 30లో జమిలీ ఎలక్షన్స్ 1 నేషన్ 1 అని పెడితే అప్పటికి ఇందాక చెప్పినట్టు ఆ ఏజ్ ఫ్యాక్టరు పర్ఫార్మెన్స్ యాంటీ ఇంకంబెంట్స్ వస్తాయి. చాలా మళ్ళీ తర్వాత ఇదే మళ్ళీ సచిన పాము మళ్ళీ బతికొస్తుందేమో. ఇప్పుడు మమతా బెనర్జీ మళ్ళీ డిఎంకేనో ఇంకా వాడో వీడో పుట్టుకొని వస్తారు. ఇప్పుడు మన దగ్గర కూడా వస్తారు. ఇది ఎవరు పైసలు ఉంటే డబ్బులు ఖర్చు పెట్టి పార్టీలు పెట్టడము, లేకుంటే సెలబ్రిటీస్ మాదిగా పార్టీలు పెట్టడం. కాబట్టి ఇమ్మీడియట్గా ఎలక్షన్స్ పెడితే ఈ టిఎంసి ఇక్కడ ఏది మన డిఎంకే తర్వాత ఇప్పుడు ఎలాగో అన్ని మిగిలిన రాష్ట్రాలలో ఉన్నది ఎక్కడ ఉన్నది కాస్తో కూస్తో కొంచెం గట్టిగా ఉన్నాయి పార్టీలు, చీలిపోని పార్టీలు ఉన్నాయంటే కర్ణాటక కాదు, ఓన్లీ ఉత్తరప్రదేశ్ ములాయం సింగ్ యాదవ్ది ఎస్పీ, తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఏది ఆర్జేడీ, ఈ రెండే ఇప్పటిదానికి చీలలేదు. ఇంకా మూడోది పైన వస్తే ఆడ ఫారూక్ అబ్దుల్లా పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్. సో వీళ్ళయే ప్రస్తుతానికి చీలలే. ఇక ఇంకా కాబట్టి జమిలీ ఎలక్షన్స్ పెడితే సరే ఈ 10-15 లేదా 100, 100, 150 ఎవరు గెలిచినా కాంగ్రెస్ ఇప్పుడు 100 ఉంది, అది 150 అయినా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కావద్దు. ఓకే, వాళ్ళ రిస్క్ ఏంటంటే కాంగ్రెస్ షుడ్ నాట్ బికమ్ ఏ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. మెజారిటీ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఓకే, ఇప్పుడు మోడీ గారు ఏమనుకుంటున్నారు, నాకు 230 వచ్చినాయి, పోయినసారి గ్రాఫ్ 2014 272, 270 నుంచి 303కి వచ్చింది, 300 నుంచి ఏకదం 230కి పడిపోయింది. ఇప్పుడు ఆయనకి కాన్ఫిడెన్స్ ఏంటంటే 230 బేస్ ఉంటుంది, పోదు. ఇంకా నాకు కలిసి వచ్చినది ఏంది, వెస్ట్ బెంగాల్లో నా గవర్నమెంట్ ఫామ్ అయింది. సో ఆడ కొంచెం రైజ్ అవుతుంది, ఆడ నాకు 20 సీట్లు కలిసి వస్తాయి, బీహార్లో కలిసి వస్తాయి, తర్వాత ఈడ మన ఒరిస్సాలో కలిసి వస్తాయి. కాబట్టి నేను అస్సాం ఇంతకుముందుకు ఉన్నాయి. ఈ 2-3 పార్టీలు, ఈ 2-3 స్టేట్స్ పెద్దవి కూడా. సో నాకు ఈడ నా అంతలో నేను 272కి వస్తా. లాని పక్షంలో ఎదురాగు నా మిత్రపక్షాలు ఉన్నాయి. పోయినసారి లేవు ఈ మిత్రపక్షాలు. ఇప్పుడు ఏదైతే టీడీపీ ఉన్నది కానీ ఇప్పుడు వేరే దగ్గర ఉన్నాయి మిత్రపక్షాలు జాయిన్ అవుతాయి. ఇప్పుడు మన దగ్గర 8 ఉన్నాయి, అంతకుముందుకు 1 ఉండే 2019లో ఓన్లీ కిషన్ రెడ్డి గారే ఉండే, అవి 8 అయినాయి. ఇప్పుడు వాళ్ళది ఏంటంటే 8 నుంచి 12 చేసుకుందాం. కొన్ని దగ్గర నెంబర్స్ 1-2 యాడ్ అవుతాయి, కొన్ని స్టేట్ లో ఏకదం 10-12-15 యాడ్ అవుతాయి. ఓవరాల్ గా వీళ్ళు 272 కాన్ఫిడెంట్ గా ఉన్నాము. సరే మనం 400 వస్తాము అని అట్లా 400 పార్స్ అని వర్డ్ చెప్పరు. ఇప్పుడు ఏంది అంటే మోడీ వర్సెస్ అదర్స్ అనేది చెప్తారు. ఇప్పుడు ఇదే స్లోగన్ మోడీ వర్సెస్ అదర్స్ అని 29లో చెప్తే నీలాంటోడో మాలాంటోడో ఎవడో లేచి ఆ ముసలోని ఎందుకు రాబాయి ఎన్నుకునేది అంటారు. కాబట్టి ఇప్పుడు అయితే మీరు అన్నట్టు ఇంకా గ్లామరస్గా ఉన్నాడు, కొంచెం ఫిట్గా ఉన్నాడు అనేది ఉన్నది. కాబట్టి నేనైతే క్లియర్గా చెప్తున్నా, బీజేపీ ఎస్పెషల్లీ మోడీ గారు ఆయన స్వార్థానికి, దేశానికి 1 నేషన్ 1 ఎలక్షన్ ఎంత మటుకు పనికి వస్తుందో తెలియదు కానీ వాళ్ళైతే ఇప్పుడు ఈసీఐ రాసింది, జేపీసీ రేపు క్లియరెన్స్ ఇస్తుంది, పార్లమెంట్లో రేపు వచ్చే మాన్సూన్లో చట్టం చేస్తారు, 1 నేషన్ 1 ఎలక్షన్ అని ఎలక్షన్ పెట్టేస్తారు. 2027 ఉత్తరప్రదేశ్ పంజాబ్తో సహా పెట్టేస్తారు. మళ్ళీ మోడీ గారు 5 సంవత్సరాలు అయిపోతుంది. దాని తర్వాత ప్రజలకి ఎలక్షన్ తోటి సంబంధం ఉందా లేదా అనేది వేరే విషయం. అది ఎందుకంటే ఇప్పుడే మీరు చూస్తున్నారు, నేను ఒక ఎమ్మెల్యేకి ఓటేస్తున్నా, ఒక ఎంపీకి ఓటేస్తున్నా, వాళ్ళిద్దరు కూడా కలిసి ఆ పార్టీ కాదని చెప్పి మళ్ళీ బీజేపీలో జాయిన్ అయిపోతున్నారు. పార్టీ వదిలేసి పార్టీని స్ప్లిట్ చేసి జాయిన్ అవుతున్నారు, లేకపోతే ఇండివిజువల్గా జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఈ దేశంలో రేపు ఫ్యూచర్లో ఈ జమిలీ ఎలక్షన్ తర్వాత ఇక ప్రజలకి ప్రభుత్వానికి సంబంధం ఉండదు. నేను ఒక ప్రజాపతిని ఎన్నుకుంటే ఆయన రేపు ఏ పార్టీలో ఉంటాడో మనకే తెలియదు. కాబట్టి అల్టిమేట్గా
ఈ దేశంలో ఇంకొక 10-15 సంవత్సరాలు ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ నడుస్తే మాత్రం పెడితే మాత్రం మోడీ గారు గెలిస్తే మాత్రం ఇక 10-15 సంవత్సరాలలో ఇక ఒక పార్టీ అప్పుడు ఏమవుతుందంటే వన్ నేషన్ వన్ పార్టీ దర్సాల్ లైక్ చైనా మాదిగా ఎలక్షన్ ఉండదు ఇక ఎలక్షన్ ఉన్నా లేకున్నా అది నేమ్ సేక్. ఇప్పుడు మీరు కొన్ని ఆఫ్రికన్ దేశాలు ఉన్నాయి 20-30 సంవత్సరాలు ఒకడే డిక్టేటర్ అన్నారు వాళ్ళని, ఈజ్ ఎలెక్టెడ్. బట్ రవాండా ఉన్నది, జింబాంబే ఉన్నది, 20-30 ఇయర్స్ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు చైనాలు అంతే, రష్యాలు అంతే. సో ఆ తరహా ఈలో కూడా అపోజిషన్ కూడా కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు అపోజిషన్ ని వేర్ దేర్ ఇస్ నో అపోజిషన్ దెన్ ఇట్ ఇస్ నాట్ ఏ పర్ఫార్మింగ్ డెమోక్రసీ. డెమోక్రసీలో అపోజిషన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి, రొటేషన్ సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు ఒకటే దగ్గర నువ్వు I-20 పెడితే ఆ పిచ్ వానికి సూటబుల్ అయ్యి వాడే కొట్టుకుంటాడు 6 6 4. అందుకని మనం అన్ని రాష్ట్రాల్లో తిప్పుతున్నాం కదా రొటేషన్ సిస్టంలో. అట్లా కూడా ఇది కూడా అంతే. జమిలీ ఎలక్షన్ ఒకటి, అందులో గెలిచినాక బీజేపీ గెలిచినాక ఏం చేయబోతుంది అనేది ఆ డేంజర్ని కూడా మనం పసిగట్టాలి.